అంటే ఇది ఎన్నో ప్రాజెక్ట్ మీకు యాక్చువల్లీ? మేము ఇప్పటికి 18 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినామండి. అవునా? అవునండి. 18 ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే? వరంగల్ హైవేకి ఉన్నాయి, బెంగళూరు హైవేకి ఉన్నాయి, విజయవాడ హైవేకి ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా శ్రీశైలం హైవేకు, బాంబే హైవేకు రాబోతున్నాయి అన్నట్టు. అచ్చా! మన వరంగల్ హైవేకే 11 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఓన్లీ వరంగల్ హైవేకి వచ్చేసేసి. రైట్. అంటే ఇప్పుడు మనకిది జనగాం హైవేకి మనం దగ్గరలో ఉన్నాం. అవునండి. సార్ చెప్పారండి అదిగోండి అదేనండి జనగాం అని చెప్తున్నారు. యాక్చువల్‌గా. సో, అంటే మాకు ఈ ఏరియా కొత్త కాబట్టి. బట్ కానీ సంతోషం అనిపించింది ఎక్కడంటే లోపలికంటా లేదు ప్రాజెక్ట్. అవును. మెయిన్ హైవేకి చాలా దగ్గరలోనే ఉంది. అండ్ చుట్టుపక్కలంతా కూడా మీరు చూసినట్టయితే పచ్చటి పొలాల మధ్యలో పక్షుల కిలకిల రావాల మధ్య హాయిగా ఇది హైట్‌లో ఉంది హైవే అవును. ప్రాజెక్ట్ అంతా కూడా. హిల్‌లో మొత్తం హిల్‌లో అందుకే హిల్ కౌంటెన్ హిల్ పేరు కౌంటెన్. పెట్టినట్టున్నారు. అవునండి. అంటే ఇప్పుడు ఇక్కడ మినిమమ్ ఎన్ని గజాలు మీరు సేల్ చేస్తున్నారండి స్టార్టింగ్? ఒరిజినల్‌గా ఇది ఇక్కడ 240 యాడ్స్ ఉంటాయి. మినిమమ్ కావాలంటే 120 యాడ్స్ కూడా ఇస్తాం మనం. 120 కూడా అంటే ఇస్తారు. కస్టమర్‌కి ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే చిన్న బడ్జెట్‌లో గూడైనా వాళ్ళు ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకోవాలన్న ఆలోచనతోని హ్మ్. 120 యాడ్స్ కూడా మనం ఇవ్వగలుగుతున్నామండి దీంట్లో. ఇక్కడ మీరిచ్చిన డెవలప్‌మెంట్స్ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్‌గా మనము ఈ హిల్ వ్యూలో ఉందానికి సీసీ రోడ్స్ ఇస్తున్నామండి మనం. చుట్టూ కాంపౌండ్ ఇస్తున్నాము. హుహు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. ఎలక్ట్రిసిటీ, వాటర్ లైను, హార్వెస్టింగు అంటే ప్రతీదీ చాలా అద్భుతంగా అంటే ఒక విల్లా ప్రాజెక్ట్‌లో ఏవైతే ఉంటాయో హ్మ్. మన ఓపెన్ ప్లాట్స్ కూడా అంత అద్భుతమైన డెవలప్‌మెంట్ చేస్తున్నాం. మామూలుగా డీటీసీపీ నార్మ్స్ ప్రకారం, రెరా నార్మ్స్ ప్రకారం ఓన్లీ బీటీ రోడ్స్ ఎనఫ్ అండి ఇక్కడ యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. కానీ మేము సీసీ రోడ్స్ ఇస్తున్నాం. ఓకే. ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పటికైనా వాళ్ళకు అంటే ఎప్పుడైనా వీళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా రోడ్ పాడు కావద్దు ఫస్ట్ మెయిన్. హ్మ్. మా ఉద్దేశంలో రోడ్డు ఇప్పుడు డామర్ రోడ్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు రోడ్లన్నీ పాడవుతుంటాయి. అవును. మనది అట్లా కాకుండా సీసీ రోడ్స్ ఇస్తే ఎలాంటి రోడ్ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి వర్క్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోని సీసీ రోడ్లు ఇస్తున్నాం ఇప్పుడు మేము ఇక్కడ. అంటే రోడ్స్‌తో పాటు ఇందాక మీరు డ్రైనేజ్ అన్నారు, కరెంట్ అన్నారు. ఒకవేళ మాకే మీరు కన్‌స్ట్రక్షన్ చేసివ్వండి అనంటే పరిస్థితి ఏమిటి? ఎగ్జాక్ట్ అండి. చేసి ఇస్తాము. దానికి మీ సైజుని బట్టి మీ ఎస్ఎఫ్టీ ఎంత ఉంటదో, ఎంత ఎస్ఎఫ్టీలో మీరు కట్టాలనుకుంటారు అనుకుంటే, ఆ ఎస్ఎఫ్టీ ప్రైస్ ప్రకారం మనం కన్‌స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తున్నాం మనము. హ్మ్. జనగాంకు దగ్గర ఉంది కాబట్టి, ఒక హిల్‌లో వరంగల్ హైవే కేవలం 2.5 కిలోమీటర్ దూరం ఇది. ఆ! ప్లస్ 100 ఫీట్ రోడ్‌కు. హుహు. ఇది చాలా దగ్గర 100 ఫీట్ ఓకే. రోడ్‌కు. 100 ఫీట్‌కు ఫేసింగ్‌తోని ఉంటది. అండ్ వరంగల్ హైవేకి 2.5 కిలోమీటర్స్. జనగాం టౌన్‌కు 3.5 కిలోమీటర్. ఎగ్జాక్ట్‌గా జనగాం టౌన్ అట్లా కనబడేదే జనగాం టౌన్. ఆ ఓకే. టౌన్‌కే మనం 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం అన్నట్టు. రైట్. అంటే మనం ఇప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు అందరికీ ఉండే టెన్షన్ ఏంటంటే అప్రూవల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్ని అప్రూవల్స్ ఉన్నాయా? ఇంకా ఏదైనా రావాల్సిందుందా? అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్‌గా మా శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్‌లో మార్కెట్‌లో చాలా మందికి తెలుసండి ఇప్పటికి. హ్మ్. హ్యాపీ కస్టమర్సే మేము ఒక 15,000 మంది ఉన్నారు మన దగ్గర. హ్మ్. సో, వాళ్ళందరికి చెప్పాల్సింది ఏందంటే, మేము కంపల్సరీ అప్రూవ్స్ వచ్చిన తర్వాతనే లాంచ్ చేస్తాం. హ్మ్. అంటే డీటీసీపీ అయితే డీటీసీపీ, రేరా అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే హెచ్ఎండిఏ ప్రతీది అప్రూవ్ తీసుకున్న తర్వాతనే మనం వెంచర్ లాంచ్ చేస్తాం. హ్మ్. ఈ వెంచర్ కూడా డీటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ హ్మ్. విత్ బ్యాంక్ లోన్స్. ఓకే. మనం ఓన్లీ కేవలం వాళ్ళు 50% కడితే మిగతా 50% మనం బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తున్నాం. మళ్ళీ నేషనలైజ్ బ్యాంక్ కూడా ఐడీబీఐ గానీ, ఎస్బీఐ గానీ, యెస్ బ్యాంక్ గానీ, టాటా క్యాపిటల్ అన్ని బ్యాంక్స్ మనం లోన్స్ ఇప్పిస్తాం అన్నట్టు. ఓకే. వాళ్ళ సిబిల్ కరెక్ట్ ఉంటే చాలు మిగతాది ఈజీగా వచ్చేస్తుంది మెయిన్. అంటే ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే 120 గజాలు అన్నారిందాక. అవును. 120 గజాలు ఎంత కాస్ట్‌లో ఉందంటే? ఇప్పుడు ప్రెజెంట్ కాస్ట్ అయితే 120 గజాలది 10,00,000కే ఇస్తున్నామండి ఇప్పుడు ఓకే. ప్రెజెంట్‌గా. కానీ ఈ వీడియో చూసే వరకు ఒక 2 మంత్స్, 3 మంత్స్ అయితే అది వేరే అయితది. నేను చెప్పేదందుకు. అందుకే ఇప్పుడున్న ప్రెజెంట్ రేట్ మాత్రం 10,00,000కే కస్టమర్‌కు మనం ఇవ్వగలుగుతున్నాం. రైట్. 120 గజాలది. అది 5,00,000 కడితే చాలు వాళ్ళు. మిగతాది బ్యాంక్‌లోనే మనం ఇప్పిస్తాం అన్నట్టు. కానీ సిటీ ఎంత ఎక్స్‌పాండ్ అయిపోయిందండి అప్పటికి ఇప్పటికి. ఎంతో దూరం వచ్చినా కూడా ఇది సిటీలోనే ఉన్నట్టుగానే ఉంది. ఎగ్జాక్ట్. అండ్ మెయిన్ రోడ్స్ బాగుండడం ఒకటి. కనెక్టివిటీ, కనెక్టివిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అట్లా డెవలప్ అవుతుంది. కరెక్ట్. వరంగల్ హైవే కూడా ఇప్పుడు మనకేంటంటే ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. హ్మ్. ఇది దాదాపుగా హైదరాబాద్ నుండి వరంగల్ వరకు హ్మ్. ప్రతి 10 కిలోమీటర్స్‌కి ఒక మైల్‌స్టోన్ ఉంటదండి. ప్రతి 10 కిలోమీటర్స్‌కు. అంటే కస్టమర్ ఎవరైతే ఉంటారో హ్మ్. గట్కేసర్ నుండి స్టార్ట్ చేస్తే, గట్కేసర్‌లో ఆల్రెడీ ఎడ్యుకేషన్ హబ్ అయితది. ప్లస్ ఐటీ సెక్టార్ వచ్చింది అక్కడ. హ్మ్. నెక్స్ట్ బీబీ నగర్. అక్కడ ఎయిమ్స్ అనే ఒక పెద్ద హాస్పిటల్ వచ్చింది ఆల్రెడీ అవును. బీబీ నగర్. ఆ తర్వాత వచ్చేసి భువనగిరి. భువనగిరి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చాలా పెద్ద ఎత్తున డెవలప్‌మెంట్ అయితుంది. కరెక్ట్. తర్వాత యాదగిరిగుట్ట. ఆల్రెడీ ఇక మన తెలంగాణ తిరుపతిగా ఫేమస్ అయిన యాదగిరిగుట్ట. అవునవును. ఆ తర్వాత నెక్స్ట్ ఆలేరు. హ్మ్. ఆల్రెడీ ఇండస్ట్రియల్స్ వస్తున్నాయి. ఇప్పుడు జనగాం ఇది. హ్మ్. ఈ జనగాంకు మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇది ఆల్రెడీ. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని
పేరు ఇచ్చింది అన్నట్టు జనగాం. ఫాస్ట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అవార్డు కూడా ఇచ్చింది జనగాం సిటీకి. Correct. సో ఇది చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే టెక్స్టైల్ పార్క్ ఉంది. ఇప్పుడు మనకు కేవలం మన దాటే టెక్స్టైల్ పార్క్ పోవాలి. ఓకే. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ పోతే టెక్స్టైల్ పార్క్ అయింది. ఆల్రెడీ వర్క్ అవుతుంది. Mm. ఇప్పుడు కొంతమంది ఫ్యాక్టరీస్ పెడుతున్నారు. Mm. ఇక్కడ ఆల్రెడీ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒకసారి జాబ్స్ క్రియేట్ అయితే అవును. ఆటోమేటిక్ గా రెసిడెన్షియల్ రావాల్సిందే, కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ కావాల్సిందే. ఆటోమేటిక్ గా రెసిడెన్షియల్ కావాలంటే ఓపెన్ ప్లాట్ కావాల్సిందే. ఆ ఉద్దేశంతోనే ఈ సైట్ ను ఎంచుకోవడం జరిగింది మనం. రైట్. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తున్నాయి, టెక్స్టైల్ పార్క్ వస్తున్నాయి, లెదర్ పార్క్ వస్తుంది. ప్లస్ ఆల్రెడీ జనగాం హెడ్ క్వార్టర్ దగ్గర కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని వస్తున్నాయి. Mm. ఈ 100 feet రోడ్ కి టిఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక డిపో పెడుతున్నారు. ఈ రోడ్ ఇంకేముంది మనకి చాలా దగ్గర ఆర్టీసీ వాళ్ళు connect వచ్చారంటే వచ్చేసి- మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అన్ని అవును, వాళ్ళ నిత్యావసరాలు ఇవన్నీ యాడ్ అవుతాయి. ప్లస్ కనెక్టివిటీ పెరుగుతుంటుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంటది. ఇవన్నీ చాలా అద్భుతంగా ఈ వెంచర్ కు మంచి పాజిటివ్ అవన్నీ. రైట్ రైట్. అంటే ఒకటండి, ఇప్పుడు ఎవరైనా సరే ఎంప్లాయీస్ ఆలోచించేదండి, ఇప్పుడు మనం కొంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అవుతుందా, లేదా ఎన్నాళ్ళకి మనం ఇల్లు కట్టుకోవచ్చు, Right. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మనం తీసుకోవాలా అంటే మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్. యాక్చువల్ గా చాలా మందికి ఏమవుతుందంటే ఆస్తి అంటే పెద్దగా సంపాదించాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలనుకుంటారు. ఉమ్, ఉమ్, కానీ భూమి మీద చిన్న పెట్టుబడితోనే వాళ్ళ ఆస్తి డబుల్ ట్రిబుల్ కూడా అవుతుంది. ఉమ్, ఇప్పుడు కేవలం 10 lakhs Mm. ఒక్క 5 years వాళ్ళు వెయిట్ చేస్తే వాళ్ళు ఊహించలేని అమౌంట్ వస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. Correct. రెండవది ఒకసారి రెసిడెన్షియల్ గా కన్వర్ట్ అవుతుందంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే దాని వాల్యూ ఆటోమేటిక్ పెరుగుతుంది. అవును. ఒకసారి ఒక 5 ఇల్లు స్టార్ట్ చేసారు అనుకో ఆటోమేటిక్ గా పక్క వెళ్తాను వాల్యూ పెంచుతూనే ఉంటుంది. అవును. సో భూమికి ఉన్న వాల్యూ అది. నిజం నిజం. సో అందుకొరకే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చిన్న పెట్టుబడి ఇది. Mm. 10 lakhs అనేది చాలా చిన్నది. అవును. దానిలో 5 lakhs కడితే చాలు, మిగతాది లోన్ వస్తుంది. Correct. వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 years వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ వాల్యూ చాలా అద్భుతంగా పెరుగుతుంది. నిజం అండి. ఎందుకంటే నా అనుభవంలోనే చెప్తున్నాను, పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు 1 year 2 years ఉన్నప్పుడు ఎప్పుడో 300 గజాలు అప్పట్లోనే ఈ రేట్లు ఉండేదండి. అవును, అవును. 300 గజాలు అప్పుడు ఉండేది. మన సాగర్ హైవేలో అప్పుడు తీసుకున్నది. 15-18 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో, ఇలా చిటికేసినట్టు గడిచిపోయిందండి. కొన్నదానికి ఇప్పుడు దానికి సంబంధం లేదు. ఇప్పుడు ₹1 కోటి అయింది. సో ఈ రోజు కష్టమైనా ఎంత దూరమైనా ఒక 100 గజాలు ఏం చెప్పినట్టు 120 గజాలు తీసుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదండి. గడిచిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే అది పిల్లల ఎడ్యుకేషన్ కో, వాళ్ళ పెళ్లికో, లేదా మనం ఉండడానికో అనిపిస్తుంది. అది డెఫినెట్ గా పనికొస్తుంది. కానీ ఒక కొంత ల్యాండ్ కొనుక్కుని పక్కన పెట్టుకోవడం అనేది ఎంత కష్టమైనా సరే మన కోసం పెట్టుకోవడం చాలా నేను ఇంపార్టెంట్. కస్టమర్లకు అదే చెప్తాను ఎప్పటికీ. మా కస్టమర్లకు మీకు ఇప్పుడు మేము చెప్పేది బాధ అనిపిస్తుండొచ్చు, కొంచెం డబ్బులు ఇబ్బంది అనిపిస్తుంది. అవును. కానీ ఇబ్బంది అయినా తీసుకొని పెట్టుకోండి. అవును. ఏమవుతుంది అంటే కొంతమందికి ఎడ్యుకేషన్ కూడా పనికొస్తాయి. ఉమ్, అబ్రాడ్కి వెళ్ళాలనుకోండి, ఉమ్, వాళ్ళు లోన్ తీసుకోవాలంటే ఏదో ఒక డాక్యుమెంట్ కావాలంటారు. ఉమ్, అంటే ఒక ప్లాట్ సెక్యూరిటీగా పెట్టమంటారు. అవును. అట్లాంటిది ఇది అప్రూవ్డ్ ప్లాట్ కాబట్టి ఇది కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. Correct. నాకు ఈ మధ్యకాలం నేను 2013 లో ఒక కస్టమర్కి ఒక ప్లాట్ ఇచ్చాను. ఆ కస్టమర్ నన్ను వెతుక్కుంటా మొన్న వచ్చి స్వీట్ బాక్స్ ఇచ్చిపోయాడు. ఎందుకు అంటే 2013 లో 3000 per యాడ్ అమ్మేది. ఉమ్. ఇప్పుడు 30,000 అమ్ముకుని వాళ్ళ పాప పెళ్లి చేశారు. That's అంటే ఎంత nice. వాల్యూ అంతే పెరిగింది కదండి. అది అంతే. వాళ్ళు అదే కావాల్సింది గుర్తుపెట్టుకుంటారు. actually. అందుకే కస్టమర్ కు మేము మా అసోసియేట్ కూడా అదే చెప్తాం, మీరు కస్టమర్ కు కొంచెం ఫోర్స్ చేసినా పర్లేదు. ఆ. ఎందుకంటే మనం చేసే పని మంచిది. అవును, ఈ రోజు పెయిన్ ఉండొచ్చు కానీ కొంతకాలం పోయిన తర్వాత అదే మనకి ఫ్రూట్స్ తెచ్చి పెడుతుంది. సో కస్టమర్ మనల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఉమ్, ఆ టైంలో ఆ ఫోర్స్ చేసిండ్రు కాబట్టే మనం తీసుకోగలిగినాం, తీసుకున్నాం కాబట్టే ఈ రోజు ఇంత మంచి అది చేస్తున్నాం. లేదు వాళ్ళ పిల్లలైనా మా నాన్న ఇది తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మాకు ఇది మంచి సెక్యూరిటీగా ఉన్నాం, మేము భద్రతగా ఉన్నాము అనే ఆలోచనతో ఉంటారు. నిజం నిజం. అందులో రెడ్డి గారు ఏం చేశారంటే ల్యాండ్ ఉన్న స్థితి నుంచి ఉన్నట్టుగానే అలా ఉంచారు. అంటే ఒక చోట ఎత్తున్నా పల్ల ఉన్నా సమానం చేసేయకుండా ఉంచారు. దీనివల్ల ఏంటంటే హిల్ కౌంటీ అనే దానికి కరెక్ట్ గా ఆయన వచ్చింది. నిర్వచనం ఉంది. మీకు అది చూపిస్తాను. సరే ఒకసారి చూపిద్దాం సార్ చూద్దామండి. తప్పకుండా. ఓకే.